కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ కృష్ణలంక వద్ద కరకట్ట నిర్మాణంతో 80,000 మంది జీవితాల్లో వెలుగులు నింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిన్నపాటి వరదకే కంటి మీద కునుకు లేకుండా ఉండేవాళ్లమని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తమను పట్టించుకున్న వారు లేరని వాపోతున్నారు స్థానికులు. జగన్ సీఎం అయ్యాక రిటైనింగ్ వాల్తో పాటు మంచి రోడ్డు, పార్కు నిర్మాణాన్ని చేపట్టారని చెబుతున్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత వరద భయం లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నామని చెబుతున్న కృష్ణలంక వాసుల మనోగతంపై మరింత సమాచారం మా ప్రతినిధి వినాయకరావు అందిస్తారు. ప్రస్తుతం మనం రాణిగారి తోటలో ఉన్నాం. ఒకవైపున కృష్ణా నదిలోకి వరద నీరు ప్రవహిస్తుంది. దాదాపుగా ప్రకాశం బ్యారేజ్లోకి ఇప్పటికే 6 లక్షల క్యూసెక్కులు నీరు రావడంతో సుమారుగా అంటే ఇన్ఫ్లోస్ 6 లక్షల క్యూసెక్కులు, అదేవిధంగా అవుట్ఫ్లోస్ కూడా 6 లక్షల క్యూసెక్కులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు వాస్తవంగా చూసుకుంటే కనుక మనం ప్రస్తుతం రాణిగారి తోటలో ఉన్నాం. ఇదంతా కూడా ఏదైతే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగకముందు పూర్తిగా మునిగిపోయేది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి, మునిగిపోయిన ఈ ప్రాంతం నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడి అసలు ఎప్పుడైనా అంటే గతానికి ఇప్పటికి ఏం జరిగింది, గతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం లేనప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మాకు బాగుంది, రోడ్లు బాగుంటాయి, ఇవి బాగుంటాయి, చాలా బాగుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని మీరు ప్రశాంతంగా నిద్రిస్తున్నారా? అవునండి, పర్వాలేదు. ఆయనదేనండి ఇది, ఆయన చేసిన పుణ్యమే మేమే ఈ రోజున ఎలా ఉన్నాము. పర్వాలేదండి, బాగుంది. మాకు చిన్నపాటి వరదకు మీరు ఇల్లు అంతా మునిగిపోయేదమ్మా? మునిగిపోయేదండి. మామూలుగా వెనకాలకు వస్తే సామానం ఈ 2 నెలలు ఈ 3 నెలలు పైన ఎక్కువ శాతం ఉండడం, ఇదంతా మునిగిపోయి ఉండేదండి. ఆయన కట్టిన తర్వాత మాకు చాలా బాగుంది. సరే, అసలు మామూలుగా చూసుకుంటే కనుక మీరు గతంలో ఎలా ఉండేది, మీ ప్రాంతం అంతా మునిగిపోయేది? ఇదంతా ఈ వెనకమాల 2 బజార్లు ఉండే సార్, ఈ మొత్తం మునిగిపోయి సామాన్ మొత్తం పైన వేసుకుని అక్కడ ఏ స్కూల్ దొరికిద్దా, ఏ ఫంక్షన్ హాల్ దొరికిద్దా అని జనం అందరూ చూసుకునేవాళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని మొత్తం బాగా చేశారు. అది అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారు. ఏదో ఇక మరి ఏం చేస్తాం, ఆయన వచ్చి ఉంటే బాగుండేది సార్. నిజంగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంతో ఈ ప్రాంతం అంటే మీరు ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ఉన్నారా? ఇప్పుడు వరదకి ఇబ్బంది లేదు కదా మీకు? లేదు, ప్రశాంతం అసలు లేదండి, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎవడో వచ్చి ఇది లేదు, ఆ గోడ ఉందని ధైర్యం. మరి అసలు ఒక చొక్క నీళ్ళు రావు, ఉన్నవాళ్ళం ప్రశాంతంగా ఉన్నాం. అయితే ఇది వరకు ఈ పండగలు వచ్చినా పప్పలు వచ్చినా ఇలాంటి వరద వచ్చిందంటే జనాలందరూ గుండెల్లో భయం, ఏమైపోద్దా మరి సామాను అందరు ప్రజలు పండగ చేసుకుంటుంటే పోయినసారి మేము మాత్రం ఇక్కడ సామాన్లు చదువుకునే పనిలో ఉన్నాం. అలాంటిది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాన్ని ఈసారి బ్రహ్మాండంగా చేసి ఈ ప్రాంత వాసులు ఆయన అన్న మాట తప్పకుండా మడమ తెప్ప మాట తెప్ప అనే నినాదాన్ని నిలబెట్టుకొని ఆయన ఏదైనా ఈ పేద ప్రజల పాటు నిలబడ్డ ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఇప్పుడు వరద ముంపు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి మాత్రం వరద ముంపు లేదు. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే మేము ఈరోజు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అనేది ఇక్కడ వీరు చెప్తున్నమాట. రాణిగారి తోటలో మరో ఇంటి వద్దకు వచ్చాం మనం. ఇక్కడ మనం చూస్తే కనుక ఎంత లోతులో ఈ ప్రాంతం ఉందన్నది మనం చూసుకోవచ్చు. ఇంత లోతులో ఉన్న ప్రాంతానికి ఇప్పుడు ఆ ఏదైతే రిటైనింగ్ వాల్ నిర్మాణం ఉందో దాని పుణ్యమాని వీరంతా కూడా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. గతంలో చూస్తే కనుక ఈ మాత్రం వరద వచ్చే సమయానికి ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయి ఉండేది. ఇప్పుడు వీరితో మాట్లాడదాం. అసలు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత వీరు చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారు. గతంతో పోలిస్తే కనుక ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం వీరికి పూర్తిగా పరిష్కారం చూపించిందని చెప్పుకోవాలి. గతంలో మనం చూస్తే కనుక ఏదైతే ఈ లోతుగా ఈ మెట్లన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయి ఉండేది. ఇదంతా కూడా మునిగిపోయి ఉండేది. వారితో మాట్లాడదాం, అసలు ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, గతానికి ఇప్పటికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. అమ్మ, మీ గతంలో ఎలా ఉండేది? ఈ వర్షం అంతా ఇదంతా మునిగిపోయేదా, ఎలా ఉండేదమ్మా? ఈ మొత్తం ఇది మొత్తం మాత్రం ఇలా వరదలు వస్తే సార్ పైదాకా వచ్చాయి. పైదాకా వస్తే మేము ఈ ఇళ్లలో సామాన్లన్నీ పైన వేసుకొని ఆ కట్టల మీదే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఈ కిష్టలో గోడ కట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గోడ కట్టిన తర్వాత ఈ వర్షానికి ఆ కిష్ట రావడానికి చాలా దారుణంగా ఉండేవాళ్ళం. ఆ మొత్తం సామాన్తో సహా పిల్లలతో సహా తీసుకొని కట్టెక్కేవాళ్ళం ప్రతి సంవత్సరం. 25 సంవత్సరాలు మేము ఈ ఏరియాకి వచ్చి ఈ 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇట్లా వరదలు వస్తే పైకి ఎక్కేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ గోడ పూర్తి అయిపోయిన తర్వాత మేము మాత్రం ప్రశాంతంగా ఇళ్లలో ఉండగలుగుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు అన్ని మంచి చేశాడు, అన్ని చాలా మంచి పనులు చేశారు. దాదాపుగా ఇప్పుడు మీరు ఒక 80,000 మంది ఉంటారు కదా ఈ కరకట్ట మొత్తం అంతా కూడాను, అందరూ కూడా ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు కదా? ప్రశాంతంగా అందరు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు, పిల్లలతోటి అందరూ పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్తున్నారు. అన్ని మంచి పనులు చేశారు, అన్ని మంచిగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మరొక మహిళతో మాట్లాడదామా. ఏంది మీ ఇంట్లో ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఈ కరకట్టలో? ఇక్కడ గోడ కట్టిన తర్వాత ఎలా ఉంది? గోడ కట్టిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడే బాగుందండి. గోడ కట్టాక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కట్ట కట్టాడు. లేకపోతే ఈ పాటికి మేము కట్ట మీద ఉండాల్సి వచ్చేది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఉండగా మాకు న్యాయం జరిగింది. వరద ఉన్న సందర్భంలో రాత్రి వరద వదిలేస్తే, నీళ్లు వదిలేస్తే కిందకి మీ పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు రాత్రి ఏముందా, వెళ్ళి రోడ్డు మీద ఉంటమే సామాన్లు తీసుకుని రోడ్ల మీద ఉంటమే. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోవాలా? వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు న్యాయం జరిగింది. మహిళలకు కానీ, మాకు ఆటో వాళ్ళకి కానీ, దేనికైనా కూడా మాకు మంచిగా జరిగింది. ఇక్కడ రోడ్డు లేదు, రోడ్డు ఎంత చండాలంగా ఉండేది. రోడ్డు వేసాడు, చక్కగా కరకట్ట కట్టాడు, మాకు ఇబ్బంది లేకుండా పార్క్ కట్టాడు, శుభ్రంగా మాకు ఇబ్బంది లేదు. ఇవాళ అయితే కట్ట మీద ఉండేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గద్దె మన గెలిచాడు, ఈ పక్కకు రాడు, పట్టించుకోడు. ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరగదు. ఇప్పుడు మామూలుగా చూస్తే వరద వచ్చింది కదమ్మా. ఇప్పుడు వరద వచ్చినా మీకు ఇప్పుడైతే ఇబ్బందులు లేవుగా ఈ కరకట్ట కట్టిన? ఇబ్బంది లేదండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాము, మాకేం ఇబ్బంది లేదు. వర్షపు నీటికి కావచ్చు, వరదకు కావచ్చు, ఈ కృష్ణా పొంగితే కనుక ఇదంతా మునిగిపోయేది. మనం ప్రస్తుతం ఉన్న ఈ 5.5 అడుగుల ఎత్తుతో పాటు ఈ మొత్తం ఇల్లు, ఈ గోడ ఇదంతా కూడా నీటి ముంపులో ఉండేది. ఇప్పుడు కానీ అటువంటి పరిస్థితి లేదనేది వీళ్ళు చెప్తున్నమాట. గతంతో పోలిస్తే కనుక ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక అంటే ఈ ఇంటికి సంబంధించిన ఇంకో ఆయనతో మాట్లాడదాం. సార్, మీకు గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు మాత్రం మాకు ఈ వాలు కట్టిన తర్వాత ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆ గట్టు అంటూ మాకు తెలియదు. ఏదన్నా ఆధార చూపిస్తే మేము గట్టిగా వేసుకోవటం అనేది, వాన వస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాం. నిన్న ఈ గోడ పడిపోయింది, క్రాకులు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు పడేటట్టుంది, మా ప్యానాల మీదకే వచ్చేటట్టుంది. ఇటుకి ఏదన్నా మాకు ఆధార ఒకటి చూపించమో, లేకపోతే తీసేసి ఎక్కడ నేయటమో ఏదో. ఇప్పుడు ఎవరన్నా పట్టించుకున్నారమ్మా? ఇప్పుడు ఎవరన్నా వచ్చారు? అసలు రారండి, అసలు రారు, పట్టించుకోరు. ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరగదు, పట్టించుకోరు, రారు. మాకు ఆడవాళ్ళకి మహిళలకు డబ్బులు లేవు, ఏది లేదు, మాకేం జరగదు. ఎందుకులేండి ఇంకా చెప్పడం ఎందుకు. కానీ మొత్తంగా మనం చూసుకోవచ్చు, అంటే ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదనేది వారు చెప్తున్న మాట. కానీ వాస్తవంగా చూస్తే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుణ్యం మాత్రమే మేము ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నామని కూడా వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన కాలంలో ఇక్కడ మనం చేపట్టడం, రిటైనింగ్ వాల్ నిర్మాణంతో మాకు శాశ్వతమైన పరిష్కారం మా ప్రాంతానికి లభించింది. ఈ నేపథ్యంలోనే శాశ్వతంగా ముంపు బెడద నుంచి మేమంతా కూడా రక్షింపబడ్డామనేది వారి నోటి వెంట మనం ఇప్పుడే విన్న మాటలు మనం చూస్తే కనుక చూసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేను కింద నుంచి ఉన్నానో, మన వెనకాలే రిటైనింగ్ వాల్ నిర్మాణం, అదేవిధంగా పార్క్ ఉంది. దాని వెనక భాగంలో మనం చూసుకుంటే కనుక దాని ముందు భాగంలో ఇదంతా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా గతంలో మునిగిపోయేది. కానీ ఈరోజు చాలా ప్రశాంతంగా ఉన్నాము, చాలా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. రాత్రిపూట చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే వర్షాకాలంలో కూడా మేము బిక్కుమంటూ గతంలో బతికే వాళ్ళం చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు నరసింహతో కలిసి నాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ, రాణిగారి తోట నుంచి.